వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించి, సీజేపీకి సంబంధించి, దేశంలో జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కొన్ని నేషనల్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉంటాను. అందులో రిపబ్లిక్ టీవీ కూడా ఉంటుంది. రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి చేసిన ఒక ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. దానిలోని కొన్ని పాయింట్స్ని తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఈ వీడియో వీలైనంతగా షేర్ చేయండి. డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది, ఈ సీజేపీ వెనక ఎవరున్నారు, ఈ దేశంలో ఏం చేయాలనుకుంటున్నారు, పూర్తి విషయాలు ఈ వీడియో ద్వారా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. ఇక మీ అందరికీ తెలుసు, ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు, సీజేపీ ఆవిర్భావం, రెండిటి మధ్య ఏమైనా సంబంధం ఉందా, దానికి సంబంధించి విశ్లేషణ ఇప్పుడు నేను చెప్తా. ఎఫ్సిఆర్ఏ విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం. దీంట్లో కొన్ని సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. ఏంటి? భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలకు విదేశాల నుంచి వచ్చే కోట్ల రూపాయల నిధులను పారదర్శకం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును తీసుకొచ్చింది. ఈ విదేశాల నుంచి వచ్చే నిధుల ద్వారా మత మార్పిళ్లు జరుగుతున్నాయని, అర్బన్ నక్సల్స్కి డబ్బులు వెళ్తున్నాయని, అలాగే దేశ వ్యతిరేక శక్తులకు వెళ్తున్నాయని, వాటన్నిటిని అరికట్టడం కోసమే ఈ సవరణ తీసుకొస్తున్నాం, ప్రభుత్వ లక్ష్యం అదే అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే మే 7, 2026 వాషింగ్టన్ డీసీలో విచారణ జరిగింది. ఏంటి? యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్, USCIRF, దీని ఆధ్వర్యంలో భారతదేశానికి సంబంధించి యుఎస్లో చర్చ జరిగింది. ఏమని? భారతదేశంలో మత స్వేచ్ఛ క్షీణిస్తోంది ఈ అంశం మీద. దీనికి సంబంధించి అమెరికా రాజకీయ నాయకుడు క్రిస్ స్మిత్ ఒక లిఖితపూర్వక ప్రకటన కూడా సమర్పించిండు. ఏమని అంటే, భారత్ ఎఫ్సిఆర్ఏ సవరణల బిల్లు తేబోతోంది, ఇది క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలను దెబ్బతీయడానికే, దీన్ని బహిరంగంగా వ్యతిరేకించాలి అని చెప్పిండు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 జరుగుతున్నాయి. భారత పార్లమెంట్ సెక్రటేరియట్ కూడా అప్పటి వరకు ఇవి ఎప్పుడు జరుగుతున్నాయి అనేది అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రకటించక ముందే క్రిస్ స్మిత్ ఆ డేట్లను, అంటే ఏ ఏ తేదీలలో పార్లమెంట్ జరగబోతోంది అనే విషయాన్ని ప్రస్తావించింది. ఇది అమెరికన్ ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు నిదర్శనం చెప్పొచ్చు. ఇక ఇది జరిగితే మే 5 నేను చెప్పా కదా, ఎఫ్సిఆర్ఏకి సంబంధించి అమెరికాలో ఒక పెద్ద చర్చ జరిగింది. దాని గురించి ఆయన మాట్లాడిండు. కట్ చేస్తే మే 16న బొద్దింకల జనతా పార్టీ ఆవిర్భవించింది. ఎప్పుడైతే అమెరికా ఎఫ్సిఆర్ఏ బిల్లు విషయంలో ఒత్తిడి పెరుగుతున్న సమయం ఉందో, అదే సమయంలో భారతదేశంలో అకస్మాత్తుగా ఒక పార్టీ పుట్టుకొచ్చింది, సీజేపీ అని. ఇందులో దీన్ని ఎవరు ముందు నడిపిస్తున్నారు అంటే, అమెరికాలో బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పూర్వ కార్యకర్త అని చెప్పుకొని అభిజిత్ దీప్కే దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. మే 16న స్టార్ట్ చేసిండు. మే 17లో తక్కువని సోషల్ మీడియా బోర్డ్ ప్రచారం ఆవిర్భవించింది. కొద్ది రోజుల్లోనే 2.2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసిండు సీజేపీకి సోషల్ మీడియాలో. వీరికి వచ్చిన ఫాలోవర్లలో ఒకసారి మనం చూసుకుంటే, భారతదేశం నుంచే కాదు, కాన్సస్ అంటే అమెరికా, ఐవారీ కోస్ట్, ఆఫ్రికా, పాలస్తీనా ప్రాంతాల నుంచి వచ్చిన బాట్ ఖాతాలు, భారీగా విదేశీ నిధులు పంపింగ్ జరగకపోతే ఇది అసాధ్యమా? అక్కడెక్కడో ఉన్న వాళ్ళు బాట్ ఖాతాల ద్వారా ఎందుకు అంత పెద్ద ఎత్తున వీళ్ళకు మద్దతు ఇచ్చి 2.2 ఫాలోవర్స్కి తీసుకొని వెళ్తారు? విదేశీ నిధులు ఏం లేకుంటే ఇవన్నీ జరగడం సాధ్యమవుతుందా? సరే, అది పక్కన పెట్టేసి మే 27వ తేదీకి వద్దాం. మే 27వ తేదీన ఏం జరిగింది? మార్కో రూబియో, ఈయన భారతదేశానికి పర్యటనకు వచ్చిండు. వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? ప్రధానిని కలవాలి, కేంద్ర మంత్రులను కలవాలి. కానీ వీళ్ళెవ్వరిని కలవలేదు. కోల్కత్తాకి వెళ్ళి మిషనరీ ఆఫ్ చారిటీని సందర్శించిండు. దీన్ని మనం సింపుల్గా సాధారణ పర్యటన అని తీసుకోకూడదు. ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని సవరించవద్దని భారత ప్రభుత్వానికి అమెరికన్ డీప్ స్టేట్ ఇచ్చిన పరోక్ష హెచ్చరికగా తీసుకోవాలి. 26 ఆయన వచ్చిండు. 29 నుండి సీజేపీ నిరసనలు, అంటే ఎఫ్సిఆర్ఏ శక్తుల మద్దతు, సీజేపీ రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. విదేశీ నిధుల నియంత్రణను వ్యతిరేకించే ఏవేవైతే నెట్వర్క్లు ఉన్నాయో, కాంగ్రెస్ కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, షబానా ఆజ్మీ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, వీళ్ళంతా కూడా ఈ సీజేపీ వెనక నిలబడ్డారు. సీజేపీ నాయకత్వాన్ని బలంగా చేయడానికి ప్రయత్నించిండ్రు. ఏమైనా చేయండి, మీ వెనక మేము ఉన్నామనేలాగా. అంతేకాదు, బొద్దింకల జనతా పార్టీకి సంబంధించిన నిరసనలకి, అంటే జంజీల కోసం వీళ్ళు ఉద్యమం చేస్తున్నా అని చెప్తే, అమెరికాకు సంబంధించి 4-5 ఇక్కడ ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చారు. ఎక్కడో
సౌదీ నుంచి వచ్చారు. ఇలా విదేశాల నుంచి కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి కొందరు వచ్చారు. నిజంగా విదేశీ నిధులతో కానీ విదేశీయుల సహకారం కానీ వీళ్ళు ఉపయోగించుకోకపోతే భారతదేశంలోని జంజీల సమస్య కోసం వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళని ఎందుకు బైకాట్ చేయలేదు? వాళ్ళతో ఎందుకు మాట్లాడిచ్చారు? ఇవి కూడా మనం ఆలోచించాలి. నిజంగా ఇదంతా ఒక లైన్ ప్రకారం చూసుకుంటుంటే ఏ రోజైతే ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఒక కఠినమైన బిల్లు రాబోతుందని తెలిసిందో ఆ రోజు నుంచి భారతదేశంలో డీప్ స్టేట్ కుట్ర మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీజేపీ నాయకత్వం గురించి ఒక క్వశ్చన్. నిజంగా జంజీ కోసమేనా ఇదంతా? జంజీ కోసమే చేసిందంటే జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల ఉద్యమంగా ప్రచారం చేసినప్పటికీ ఈ బొద్దింకల జనతా పార్టీ టాప్ వర్కింగ్ కమిటీలో ఏ ఒక్క విద్యార్థికైనా చోటు ఇచ్చారా? నీట్ విద్యార్థులకు సంబంధించి కానీ ఇంకో విద్యార్థికి సంబంధించి కానీ అసలు విద్యార్థి వయసున్న పిల్లలు ఎవరైనా ఈ కమిటీలో ఉన్నారా? ఉన్నోళ్ళంతా 31 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉన్నోళ్ళు. వీళ్ళలో ఎక్కువ మంది పాత రాజకీయ నేపథ్యం. ఏదైతే అభిజిత్ దీప్కే వచ్చిండో అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యూహకర్తలు. ఇక్కడ విద్యార్థుల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళందరినీ చేర్చుకొని ఒక విద్యార్థి కూడా లేకుండా వీళ్ళ కార్యకలాపాలు ముందుకెళ్తున్నాయి. ముందుకెళ్తున్నప్పుడు ఈరోజు వీళ్ళు దేశం కోసము, విద్యార్థుల భవిష్యత్తు కోసం, దేశాభివృద్ధి కోసమే వీళ్ళు ప్రశ్నలు లేవనెత్తితే ఈరోజు ఎఫ్సిఆర్ఏ మీద కూడా మాట్లాడాలి కదా. మరి ఎఫ్సిఆర్ఏ మీద ఎందుకు మౌనంగా ఉంటారు? వీళ్ళకు విదేశీ నిధులతో సంబంధం లేకపోతే, విదేశీ డబ్బు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని ఎఫ్సిఆర్ఏ చట్టానికి వారు మద్దతు ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇవ్వట్లే అభిజిత్ దీప్కే? నేపాల్, బంగ్లాదేశ్లో ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించిన బిగ్ చాట్ జాక్ డోర్సే దీన్ని చేసింది. ఈ బ్లూటూత్ ఆధారిత మెష్ నెట్వర్క్ మీకు గుర్తుందా? జంతర్ మంతర్ దగ్గర ఇంటర్నెట్ను ఆపేస్తే వాళ్ళు వాడింది ఇదే బిగ్ చాట్. అంటే వీళ్ళు మాట్లాడేవి, వీళ్ళు చేసేవి నిఘా వర్గాలకు దొరకకుండా సమన్వయం చేసుకోవడానికి ఉపయోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక పక్కన నుంచి బిగ్ చాట్ వాడారు, మరో పక్కన నుంచి ఎప్పుడైతే అమెరికాలో మీటింగ్ జరిగిందో వెంటనే ఇక్కడ సీజేపీ పుట్టుకొచ్చింది. వీటికి సంబంధించి విదేశాలలో నుంచి కూడా బాట్ ద్వారా అకౌంట్స్ క్రియేట్ చేసి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని సృష్టించారు. విదేశీ నిధులతో మాకు సంబంధం లేదు, విదేశీ నిధులు ఇలాంటి వాటికి ఉపయోగించుకోకూడదని ముచ్చట్లు చెప్తారు కానీ ఎఫ్సిఆర్ఏకి మద్దతు ఇవ్వట్లేదు. దీని గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యార్థులు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తుంటే ఒక్కదాని మీద స్పందించట్లేదు. మేము జంజీల కోసమే ఉన్నామని చెప్తున్నారు కానీ వీళ్ళ కమిటీలో ఒక జంజీని కూడా తీసుకోలేదు. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికాలోని కొన్ని రాజకీయ ప్రయోజనాల శక్తులు భారతదేశంలో విదేశీ నిధులపై కఠిన నిబంధనలు రాకుండా అడ్డుకోవడానికి స్థానిక రాజకీయ నాయకులను అలాగే సీజేపీ వంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించి ఒక పెద్ద వ్యూహాన్నే రచిస్తున్నాయి, అమలు చేస్తున్నాయి. అవునంటారా కాదంటారా? ఇలాంటి వాటి మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.